వినియోగదారుల హక్కులు అనేవి ఎలా ఉంటాయి మేడం? వినియోగదారుల హక్కులు అంటే కన్స్యూమర్ రైట్స్ అంటే చాలా రకాలుగా ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఎక్కడైనా ఏదైనా వస్తువు కొన్నారు, ఆ వస్తువు కొన్నప్పుడు అది కరెక్ట్గా పని చేయట్లేదు, లేకపోతే అదేమంటారు మీరు తీసుకున్న వెంటనే పాడైపోవడము, దానికి వారంటీ సరిగ్గా ఇవ్వకపోవడము, దానికి రిసిప్ట్ ఇవ్వకపోవడము, దానికి సంబంధించిన రీఫండ్ ఇవ్వకపోవడం, ఇలాంటివి ఏదైనా సరే వినియోగదారు అంటే కన్స్యూమర్ రైట్ అది ఇంకోటి ఏంటంటే గ్రీవెన్స్ అనేది ఇప్పుడు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, అది కూడా రైట్ టు కంప్లైంట్ కూడా ఉంటుంది. అంటే మీరు కొనేటప్పుడు మీకు ఖచ్చితమైన రైట్స్ ఉంటాయి. మీరు ఎంత డబ్బులు అయితే పెడతారో ఆ డబ్బులకు కరెక్ట్ ప్రోడక్ట్ అనేది మీకు రావాలి. ఆ ప్రోడక్ట్ రానప్పుడు మీరు కంప్లైంట్ అనేది పెట్టుకోవచ్చు. ఇది కాకుండా ఈవెన్ మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చింది దానికి ఒక సొల్యూషన్ అనేది మీకు ఇవ్వడం కూడా ఒక రైటే మీకు. అంటే మనం సరే నేను కొన్నా కదా అయిపోయింది అన్నట్టు కాదు. ఏదైనా వస్తువు కొనేది ఏదైనా సరే అది కొన్న తర్వాత దానివల్ల ఏ డిఫెక్ట్ ఉన్నా, మీకు మోసం జరిగింది ఏదైనా సరే దానికి మీరు కంప్లైంట్ పెడితే దానికి మీకు సొల్యూషన్ ఇవ్వడం కూడా మీ రైటే. ఇవన్నీ కూడా కాకుండా మీరు అంటే ఎవరైనా సరే కన్స్యూమర్ అంటే జనాలకి తెలుసుకునే హక్కు, అంటే దీని గురించి అవేర్నెస్ అంటారు చూడ, ఎడ్యుకేషన్ అంటారు చూడ, అంటే కన్స్యూమర్ హక్కుల గురించి ఎడ్యుకేషన్ ఇవ్వడం కూడా మీరు తీసుకోవడం కూడా మీ హక్కే. అంటే దీనికి రైట్స్ ఉంటాయి, దీనికి రైట్స్ ఉంటాయి, అట్లా ఉంటాయి కదా. దీనికి ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఇంటర్నెట్లో ఎట్లా పెట్టచ్చు కంప్లైంట్, లేకపోతే మనం వెళ్ళి ఫిజికల్ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇవన్నీ రకరకాలుగా ఏవైనా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకునే రైట్స్ అనేవి మీకు ఉన్నాయి. సో ఒకవేళ వినియోగదారుడిగా మోసపోయాడు అని భావిస్తే ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయండి అంటే దానికి ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఒక ఎవిడెన్స్ అనేది తయారు చేసుకోండి. ఎవిడెన్స్ ఎట్లా అంటే రిసిప్ట్ మామూలుగా ఏదైనా జనరల్ మీరు కొన్నారనుకోండి దానికి ఖచ్చితంగా రిసీప్ట్ ఉంటుంది. ఆ రిసిప్ట్ అనేది దగ్గర పెట్టుకోండి. ఆ రిసీప్ట్ లేనిది మీరు కేసు కూడా వేయలేరు. సో అలాంటివి దానికి సంబంధించింది వీడియో కానీ ఫోటో కానీ, అంటే మీరు సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సపోజ్ మీరు ఒక ఫోన్ ఆర్డర్ పెట్టుకున్నారు, ఆ ఫోన్ మీ ఇంటికి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు, అది ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే మనం ఏంటి టక్క ఓపెన్ చేస్తాము. అలా కాకుండా ఏం చేయాలి, ఇట్లా రాగానే ప్రోడక్ట్ ఒక వీడియో ఓపెన్ చేసి మధ్యలో కట్స్ లేకుండా, ఫోన్లో కట్ అనేది లేకుండా ఫుల్ వీడియో వచ్చేటట్టు తీసుకున్నప్పటి నుంచి జనరల్గా ఫోన్ అట్లాంటి కాస్ట్లీ థింగ్స్కి ఏంటంటే వాళ్ళు కూడా వీడియో తీసుకుంటారు. ఎవరైతే డెలివరీ చేస్తారో అమెజాన్ వీళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా వీడియోస్ ఇస్తారు. బట్ ఎందుకైనా మంచిది మనం కూడా తీసుకొని వీడియో అనేది కంటిన్యూస్గా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ప్యాకింగ్ అంతా ఓపెన్ చేసి దాంట్లో అన్ని డీటెయిల్స్ పడ్డట్టు, అంటే ఐడి ఏంటి ఏదైతే ఐడి ఉంటుంది కదా మనం కొన్నది కన్స్యూమర్ ఐడి, మళ్ళీ దాంట్లో డీటెయిల్స్ ఏ రోజు అదంతా ఏ అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్ ఏదని అట్లా అన్ని డీటెయిల్స్ కవర్ మీద ఉంటుంది లేబుల్. ఆ లేబుల్ క్లియర్గా వచ్చేటట్టు దాన్ని నీట్గా కట్ చేసి తీస్తే ఆ వీడియోలు ఫుల్గా రావాలి. అండ్ తీయగానే మనం కూడా చూసినాం కొన్ని కేసెస్, ఫోన్ ఆర్డర్ పెడితే దానిలో బ్రిక్ వచ్చినట్టు, ఒక ఇటుక వచ్చింది అని చెప్పేసి విన్నాం. అలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి ఏంటంటే ఇట్లా వీడియో పూర్తిగా తీసుకుని అప్పుడు మంచిగా ఉంటే పర్లేదు. లేకపోతే మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేసిన తర్వాత ఫోన్లో ఆ నెంబర్ కూడా పడ్డట్టు ఉండాలి. ఆ ఫోన్ మరి వాళ్ళు అనొచ్చు ఇది మేము ఇచ్చిన ఫోన్ గారు వేరే ఫోన్ అని చెప్పి. సో మొత్తం క్యాప్చర్ అయ్యేటట్టు ఆ వీడియో అనేది కంప్లీట్గా తీయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఏంటంటే బేసికల్లీ మీరు ఏదైనా కంప్లైంట్ పెట్టాలనుకుంటే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా, ఎవిడెన్స్ ఎట్లా తయారు చేసుకోవాలని చెప్పేసి. ఎవిడెన్స్ అన్ని రకాలుగా ఉండొచ్చు. ఎట్లా అంటే తీసుకున్న బిల్లు, రిసీట్, అది పని చేయకపోవడము, మీరు ఎక్కడైనా రిపేర్కి ఇచ్చినప్పుడు ఆ రిపేర్ షాప్ వాడు ఒకటి ఇవ్వడము, ఇస్తారు కదా ఏదో ఒకటి పని చేయట్లేదు అని చెప్పేసి, అట్లాంటిది రిటర్న్లు తీసుకొని ఇవన్నీ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని మీరు కంప్లైంట్ అనేది కన్స్యూమర్ ఫోరంలో పెట్టుకోవచ్చు. లేకపోతే ఈ దాఖిలని ఒకటి dakhil.nic.in అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టుకోవచ్చు. సో ఇది కాకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టచ్చు చీటింగ్ కేసు కింద, ఇవన్నీ కూడా చేయొచ్చు. సో ఫేక్ ప్రొడక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫేక్ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు వెళ్ళి కన్స్యూమర్ కోర్టులో కేసు వేయండి అని చెప్తూ ఉంటారు. సో కన్స్యూమర్ కోర్టులో కేసు వేయాలి అని అనుకున్నప్పుడు, ఒకవేళ కేసు వేయాలనుకుంటే ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే చెప్తున్నాను, ఎవిడెన్స్ ఫస్ట్ ఎవిడెన్స్ తయారు చేసుకోవాలి. ఆ ఎవిడెన్స్ ప్రాపర్ ఉంటేనే మీ కేసు నుంచి ఉంటుంది, లేకపోతే కేసు నిచ్చదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి వేరే డిఫెన్స్లు తీసుకుంటారు కదా, ఇది మా ప్రోడక్టే కాదనొచ్చు, మేము ఇచ్చిందే కాదు. అసలు కొన్నిసార్లు ఇట్లుంటుందంటే ఒక ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి నెంబర్స్ ఉంటాయి, అందులో సీరియల్ నెంబర్స్ ఉంటాయి. సో ఆ నెంబర్స్ చూసి కూడా ఇది మాది కాదు అనే అవకాశాలు ఉంటాయి వాళ్ళు ఇచ్చినా కూడా. చిన్న అంతెందుకండి, ఇప్పుడు ఒక చిన్న జనరల్ స్టోర్కి వెళ్ళిన తర్వాత కూడా ఒక వస్తువు, ఒక మెడికల్ స్టోర్కి, అలాంటి స్టోర్స్కి వెళ్తే కూడా ఇప్పుడు ఒక మెడికల్ స్టోర్లో ఉన్న వస్తువు మనం వెళ్ళి ఇంకో మెడికల్ స్టోర్లో కొంటే వాళ్ళు చూసి ఇది మాది కాదు అని చెప్పేస్తారు క్లియర్గా. అంటే వాళ్ళకి తెలుసు ఆ సీరియల్ నెంబర్ బట్టి ఆ ప్రోడక్ట్ వాళ్ళదా కాదు, వాళ్ళు అమ్మిందా కాదు వాళ్ళకి తెలుస్తుంది.
బట్ స్టిల్ వాళ్ళు ఆ డిఫెన్స్లో తీసుకొని ఇది మేము అమ్మలేదు, ఇది మేము ఇచ్చిన ప్రోడక్టే కాదు, ఇది వేరే ప్రోడక్ట్ అనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు దానికి ప్రాపర్గా ఒక ఎవిడెన్స్ అనేది తయారు చేసుకోవాలి. ఇది మీ దగ్గరనే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాను కదా, వీడియో తయారు చేసుకోబెట్టడం అట్లాంటిది మీకు కూడా తెలుస్తుంది. అంటే ప్రోడక్ట్ మీరు కొన్న దాన్ని బట్టి ఆఫ్లైన్లో కొంటున్నారా, ఆన్లైన్లో కొంటున్నారా, దాన్ని బట్టి ప్రాపర్గా మీరు ఒక ఎవిడెన్స్ అనేది చేసుకోండి, ప్రూఫ్ తయారు చేసుకోండి. సో ఫస్ట్ మీరు ఒకవేళ కన్జ్యూమర్ ఫోరంలో కంప్లైంట్ పెట్టాలి అనుకుంటే మీ దగ్గర ఉండాల్సింది అయితే రిసిప్ట్, దానికి సంబంధించిన ఎవిడెన్స్. ఇది కాకుండా పని చేయకపోవడమా ఏంటి అని చెప్పేసి. అండ్ చాలామంది ఇప్పుడు కన్జ్యూమర్ కంప్లైంట్స్ అనగానే వస్తువులు కొనడం ఇక్కడికే అయిపోతాం. అది కూడా కాదు, ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఏదైనా డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ ఉన్నా, డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటంటే ఏదైనా సర్వీస్ ఇవ్వాలి, మనం ఏదైనా తీసుకుంటున్నాం, సర్వీస్ తీసుకున్న టైంలో వాళ్ళు ప్రాపర్గా సర్వీస్ ఇవ్వట్లేదు, అది కూడా కన్జ్యూమర్ ఫోరంలో పెట్టచ్చు. ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సర్వీస్ కోసం వెళ్ళారు, ఏదన్నా ఎగ్జాంపుల్ మీరు ఒక స్పాకే వెళ్ళారు అనుకోండి, మీరు ఒక హెడ్ మసాజ్ కోసం వెళ్ళారు, అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వీస్ ప్రాపర్ లేదు, వాళ్ళు చేసిన మసాజ్ వల్ల మీ జుట్టు ఊడిపోవడం, అది ఇంకేదైనా అవ్వడం, లేకపోతే నెక్ పట్టడం, అట్లాంటి మెడికల్ ఇష్యూస్ వచ్చినాయి. అది వచ్చినప్పుడు ఏంటంటే ఆ రిసిప్ట్, ఆ బిల్లు కరెక్ట్ పెట్టుకొని ఈ స్పా వాళ్ళకి అసలు ప్రొఫెషనలే కాదు, వాళ్ళకి అసలు మసాజెస్ రావు, వాళ్ళు ప్రొఫెషనల్ బిహేవ్ చేయలేదు, దానివల్ల నాకు ఇది నష్టమైంది అని చేసి కంప్లైంట్ పెట్టడం. ఇలాంటి సర్వీసెస్ కూడా కన్జ్యూమర్ కంప్లైంట్సే, రకరకాలుగా ఉంటాయి. సో అది అంతా తెలుసుకోవడం, పబ్లిక్కి తెలిసినప్పుడే మీరు కంప్లైంట్ అనేది పెట్టవచ్చు. సో ఈ అవేర్నెస్ అనేది పెంచుకోవడం మంచిది. సో ముందుగా వినియోగదారుల పరిష్కారాలకి ఎన్ని స్థాయిల కోర్టులు ఉంటాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కోర్ట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ లెవెల్లో కన్జ్యూమర్ ఫోరమ్స్ ఉంటాయి, దాన్ని కన్జ్యూమర్ రిడ్రెసల్ ఫోరమ్స్ అంటారు వాటిని. సో ప్రతి కోర్టులో కూడా డిస్ట్రిక్ట్ ఫోరం అనేది, అంటే మీకు డిస్ట్రిక్ట్ ఫోరం అని చెప్తే వాళ్ళే మీకు చెప్తారు, కోర్టుకి వెళ్ళి అడగొచ్చు. సో ఫస్ట్ థింగ్ మీరు ఏదైనా కంప్లైంట్ పెట్టాలనుకుంటే మాత్రం స్టార్ట్ చేయడం మాత్రం ఈ దాఖిల్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ ఈ దాఖిల్లో మీరు వెబ్సైట్లో కంప్లైంట్ పెట్టడం స్టార్టింగ్ స్టేజ్. అది అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు, అది కాకుండా మీరు ఏ సైట్లో కనుక మీరు కంప్లైంట్ పెట్టారో ఆ కన్జ్యూమర్ కేర్కి కాల్ చేయడం, ఇవన్నీ సింపుల్ థింగ్స్. ఇవన్నీ మీకు ఎక్కువ రిస్కీ అనిపించదు, కష్టం కూడా కాదు కదా. సో కన్జ్యూమర్ కేర్కి కంప్లైంట్ చేయడం కానీ, లేకపోతే ఇలా ఈ దాఖలు పెట్టడం, ఇవన్నీ కూడా మీకు వర్కౌట్ కానప్పుడు నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ ఫోరమ్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే ప్రతి డిస్ట్రిక్ట్కి డిస్ట్రిక్ట్ ఫోరమ్స్ ఉంటాయి, కన్జ్యూమర్ కంప్లైంట్స్ తీసుకోవడానికి వాళ్ళు ఉంటారు. అక్కడ కూడా సేమ్ కోర్ట్ లానే ఉంటుంది, జడ్జెస్ ఉంటారు, అక్కడ వెళ్ళి అడ్వకేట్ రిప్రజెంట్ చేయొచ్చు. ఈవెన్ అడ్వకేట్స్ కాకుండా ఈవెన్ మీరు పార్ట్ ఇన్ పర్సన్, అంటే మీరు ఒకవేళ మీకు ఏదైనా అయిందనుకోండి, మీరు కూడా వెళ్ళి కంప్లైంట్ పెట్టచ్చు. అక్కడ ఫార్మాట్ తెలుసుకోవాలి, ఆ ఫార్మాట్ తెలుసుకొని ఆ కంప్లైంట్ అనేది పెట్టి మీరు అక్కడ మీరు ఎలా అయితే కంప్లైంట్ జనరల్ లాంగ్వేజ్లో ఎట్లా చెప్తారో అదే లాంగ్వేజ్లో మీరు జడ్జ్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో అక్కడ రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ వీళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూర్చొని ఉంటారు జడ్జెస్ లాగా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఇది ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఫోరం. ఇది కాకుండా 2 crores దాటింది, ఒకవేళ 2 crores లోపల ఉంది అమౌంట్ అంటే ఇది. దాని తర్వాత ఏంటంటే 2 crores దాటితే మాత్రం స్టేట్ లెవెల్ కమిషన్, కానీ స్టేట్ ఫోరం ఉంటుంది, స్టేట్ కమిషన్ అంటారు దాన్ని, స్టేట్ కమిషన్ ఫర్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి స్టేట్ లెవెల్లో మీరు కంప్లైంట్ అని పెట్టొచ్చు. ఇక్కడ కూడా ఉంది ఖైరతాబాద్లో. సో ఆ కంప్లైంట్ అనేది పెట్టొచ్చు. అది అయిపోయిన తర్వాత అక్కడ కూడా మీకు న్యాయం జరగలేదు అంటూ మీకు అక్కడ లేదు, అపీల్స్కి వెళ్ళాలనుకుంటే కూడా మీరేంటి నేషనల్ లెవెల్ కమిషన్స్ ఉంటాయి, నేషనల్ లెవెల్ కమిషన్స్కి వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టచ్చు. కొన్నిసార్లు ఇక్కడ న్యాయం జరిగినప్పుడు మనం అపీల్ కూడా పోతాం, అక్కడికి వెళ్ళొచ్చు. మళ్ళీ ఇది ఒకవేళ మీకు నేషనల్ లెవెల్ కమిషన్లో కూడా మీకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. సో ఈ లెవెల్ ఆఫ్ స్టెప్స్తో, ఈ హైరార్కీతో మీరు కంప్లైంట్స్ అనేది పెట్టచ్చు. సో నేను మొన్న ఒక న్యూస్ చూశాను సంబంధించి రాకీకి సంబంధించి, ఆ రాకీ లేట్గా ఇచ్చారని చెప్పేసి ఏమో కంపెన్సేషన్ ఇప్పించింది కోర్టు అని చెప్పేసి, అసలు ఏం జరిగింది ఆ కేసులో? యాక్చువల్లీ ఏంటంటే ఒక పర్సన్ రాఖీ పౌర్ణమికి రాఖీ ఆర్డర్ పెట్టారు అమెజాన్లో. అమెజాన్ పెడితే పెట్టిన పర్పస్ ఏంటి, రాఖీ పౌర్ణమి వరకు ఆ రాఖీ వస్తే రాఖీ కట్టడానికి పెట్టారు. సో మామూలుగా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏదైనా మనం సోషల్ ప్లాట్ఫామ్స్లో అట్లా పెడితే యూజువల్గా డెలివరీ డేట్స్ ఇస్తారు, పలానా అంటే 10th to 15th, 12th to 13th అంటే ఇట్లా డేట్స్ ఇస్తారు. ఈ టెంటేటివ్ డేట్స్లలో మీకు డెలివరీ అవుతుందని చెప్పేసి క్లియర్గా ఇస్తారు. సో ఎస్టిమేటెడ్ డేట్, ఆ డేట్ లోపల డెలివరీ అయిపోవాలి. ఒకవేళ కనుక డెలివరీ ఆ టైంకి కాకపోతే వాళ్ళు ఒక కస్టమర్ కేర్ నుంచి కాల్ చేయడము, మెసేజ్ పెట్టడం చేయాలి, ఇట్లా డిలే అయ్యేటట్టు ఉందని చెప్పేసి మీకు ఒకటి నోటిఫికేషన్ ఇవ్వాలి, అది కూడా ఇవ్వాలి. సో అలాంటివి చేయకుండా ఏంటంటే రాఖీ పౌర్ణమి వరకు ఆ రాఖీ అనేది అందలేదు ఆ పర్సన్కి. సో అందరినప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే వెళ్ళి కన్స్యూమర్ ఫోరంలో కంప్లైంట్ పెట్టినారు. అది దాని రాఖీ వాల్యూ వచ్చి 100 రూపాయలు, ఓకే, 100 రూపీస్ ఆ రాఖీ వాల్యూ. ఆ రాఖీ పౌర్ణమి లోపల అది అందలేదని చెప్పేసి, నాకు దేనికోసమైతే ఏ పర్పస్ కోసమో నేను ఆర్డర్ పెట్టినా అదే రాలేదని చెప్పేసి వెళ్ళి కంప్లైంట్ పెడితే అక్కడ ఆమెకి 40,000 కంపెన్సేషన్ ఇచ్చారు.
అంటే ఎందుకు అంటే పర్పస్ ఇప్పుడు అవసరమే లేదు కదా, అది 100 రూపీసా 200 రూపీసా అని అనవసరం. అక్కడ ఆ టైంకి అందలేదు అండ్ ఆమె ఆ టైంకి రాకి కట్టలేదు, ఆమెకు ఒక మెంటల్ అగెనీ లాగా అయిపోయింది, మెంటల్లీ స్ట్రెస్ అయిందని చెప్పేసి కంపెన్సేషన్ డ్యామేజెస్ కింద అడిగితే 40,000 కోర్టు ఆమెకి అది గ్రాంట్ చేశారు. అమెజాన్ ఆ అమ్మాయికి ఇప్పుడు ఆ కంపెన్సేషన్ అనేది పే చేయాలి. సో 100 రూపాయల రాఖీకి 40,000 కంపెన్సేషన్ ఆ అమ్మాయి తీసుకుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్, ప్రైమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎవరైనా సరే ఇట్లాంటి కంప్లైంట్స్ ఉంటే మీరు వెళ్తే కంపెన్సేషన్స్ తీసుకోవచ్చు. ఆ కాస్ట్ అనేది మీకు పే చేస్తారు కోర్ట్ త్రూ. ఎక్కడైతే మీరు ఆర్డర్ పెట్టినారో వాళ్ళు పే చేయాలి, అది కోర్ట్ దానికి ఆర్డర్స్ ఇస్తారు, జడ్జిమెంట్స్ ఇస్తారు, దీనికి ఇట్లా ఇద్దని చెప్పేసి. అట్లా బోల్డ్ అండ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి ఇలాంటివి. సో అలాంటివి యూజ్ చేసుకోవచ్చు.